అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 44వ డివిజన్లో వారి నివాసంలో మహిళా పారిశుద్ధ కార్మికులకు ఘనంగా సన్మానించారు. మహిళా కార్మికులతో పాటు టీజీ, పీఈటీఏ ఉపాధ్యాయునులను ఘనంగా సన్మానించారు. వారికి మిఠాయిలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా చాడగొండ కవిత బుచ్చిరెడ్డిలు మాట్లాడుతూ డివిజన్ అభివృద్ధిలో మహిళా పారిశుద్ధ కార్మికుల కృషి అనిర్వచనీయమని, వారు డివిజన్ను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఉండగలుగుతారని తెలిపారు. అదేవిధంగా మా ఎన్నికల్లో అత్యధికంగా మహిళలు ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. అదేవిధంగా విద్యార్థులను దేశ భవిష్యత్తు సంపదగా వారిని తీర్చిదిద్దడంలో మహిళా ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తున్నారని, వారికి మహిళా దినోత్సవం సందర్భంగా చిరు సత్కారం చేయడం సంతోషదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చాడగొండ కవిత బుచ్చిరెడ్డిలతో పాటు మహిళా పారిశుద్ధ కార్మికులు, టీజీ, పీఈటీఏ సంఘ బాధ్యులు, డివిజన్ మహిళలు తదితరులు పాల్గొన్నారు. నేడు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని గౌరవ కార్పొరేటర్ మహిళా కార్పొరేటర్లకు మరియు నా వార్డు ప్రజలందరికీ మహిళలందరికీ పేరు పేరున మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మాకు ఈ 5 సార్లు పర్యాయాలు ఎక్కువగా మహిళలే మాకు ఓట్లేసి గెలిపించిండ్రు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మున్సిపల్ కార్మికులు ప్రత్యేకంగా నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. 25 సంవత్సరాల నుండి కార్మికులు మాకు చేదోడు వాదోడుగా ఉండి వాటిలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మా మహిళా కార్మికులు చేదోడు వాదోడుగా ఉంటూ వార్డు అభివృద్ధికి వారి వంతు సహకారం ఉంది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. చాడగొండ కవిత, నేను 44వ డివిజన్ కార్పొరేటర్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు. మా డివిజన్ మహిళలకు కూడా శుభాకాంక్షలు. మా మున్సిపల్ కార్మికులకు నేను సన్మానం చేయడం జరిగింది. వార్డుల మహిళలందరికీ పేరు పేరున్న పూర్వక మహిళా దినోత్సవం శుభాకాంక్షలు.